హాయ్ క్రికెట్ లవర్స్, కమింగ్ సూన్ కాదండి, ఇది జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ సంచలన ట్రేడ్ డీల్ ఇదే. మన స్టార్ ఆటగాళ్లు యంగ్ డైనమిక్ సంజు శాంసన్ మరియు ఆల్రౌండర్ సార్ రవీంద్ర జడేజా తమ ఫ్రాంచైజీలను మార్చుకోబోతున్నారనే ఊహాగానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇద్దరు తమ జట్లకు ఆత్మ లాంటి వారు. ఈ ట్రేడ్లో శామ్ కరణ్కి కూడా ప్రమేయం ఉంది. మరి ఈ మెగా స్వాప్ సరైన నిర్ణయమేనా? ఇది క్రికెట్ వ్యూహమా లేక కేవలం భావోద్వేగాల నిర్ణయమా? రండి ఈరోజు పూర్తి వివరాలను విశ్లేషణను చూద్దాం. ప్లేయర్స్ వాల్యూ అండ్ బ్యాక్గ్రౌండ్. ముందుగా ఈ రెండు ప్లేయర్ల చరిత్ర చూద్దాం. సంజు శాంసన్ 2013 నుంచి 2024 వరకు దాదాపు 11 ఏళ్లు రాజస్థాన్ రాయల్స్తోనే ఉన్నాడు. కెప్టెన్గా, లీడింగ్ బ్యాట్స్మెన్గా అతనే ఆ జట్టు ముఖచిత్రం. తను రాయల్స్ నుంచి ఇప్పటి వరకు 93 కోట్లకు పైగా సంపాదించాడు. అతను ఒక మ్యాచ్ విన్నర్. కానీ స్థిరత్వంపై కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి. మరోవైపు రవీంద్ర జడేజా 2012లో సిఎస్కేలో చేరాడు. నిజానికి జడేజా తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2008లో రాజస్థాన్ రాయల్స్తోనే మొదలుపెట్టాడు. సిఎస్కే గెలిచిన 5 టైటిల్స్లలో 3 సార్లు అతను కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2023 ఫైనల్లో చివరి 2 బంతుల్లో 6-4 కొట్టి జట్టుకు కప్పును అందించిన వైనం ఎవరూ మర్చిపోలేరు. మరి ఇంత చరిత్ర ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు తమ స్థానాలను ఎందుకు మార్చుకుంటున్నారు? ట్రేడ్ జరగడానికి అసలు కారణం ఏమిటి? ఈ ట్రేడ్ వెనుక 2 ఫ్రాంచైజీల భవిష్యత్తు వ్యూహం ఉంది. ఫస్ట్, చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహం. ఎంఎస్ ధోని కెరీర్ దాదాపు ముగింపు దశలో ఉంది. ధోని తర్వాత సంజు శాంసన్ లాంటి కీపర్ బ్యాట్స్మెన్, కెప్టెన్సీ సామర్థ్యం ఉన్న ప్లేయర్ని తీసుకోవాలని సిఎస్కే గట్టిగా చూస్తుంది. సంజు రాకతో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి సిఎస్కే టాప్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. రెండు జట్లకు కొన్ని పెద్ద సవాళ్లు తప్పవు. మొదటగా సిఎస్కే సవాలు. జడేజా ఒక లెజెండరీ ఫీల్డర్, నమ్మకమైన బౌలర్ మరియు ఫినిషర్. సంజు రాకతో బ్యాటింగ్ బలపడిన జడేజా స్థానాన్ని భర్తీ చేయడం అనేది సిఎస్కేకు దాదాపు అసాధ్యం. జడేజా లేని సిఎస్కే టీంని ఊహించుకోవడం కూడా కష్టమే. రాజస్థాన్ రాయల్స్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్. సంజు కెప్టెన్సీని కోల్పోతుంది మరియు టాప్ ఆర్డర్లో ఒక ముఖ్యమైన భారతీయ బ్యాట్స్మెన్ను కోల్పోతుంది. జడేజా మంచి ప్లేయర్ అయినప్పటికీ జైపూర్ వంటి ఫ్లాట్ పిచ్చులపై సంజు లాంటి హిట్టర్ స్థానాన్ని భర్తీ చేయగలడా? ఒక ఫ్యాన్గా నాకు ఈ ట్రేడ్ అంతగా నచ్చలేదు. జడేజా ధోని బంధం మరియు సంజు రాజస్థాన్ బంధం క్రికెట్లో ఇవి భావోద్వేగాలకు సంబంధించినవి అయినప్పటికీ సిఎస్కే భవిష్యత్తు కెప్టెన్సీ దృష్టి చూస్తే సంజుని తీసుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్. రాజస్థాన్ రాయల్స్కు మాత్రం ఇది ఒక రిస్క్తో కూడుకున్న కానీ ఆల్రౌండర్ బ్యాలెన్స్ కోరుకుంటే ఇది సరైనది కావచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ఒక ఆల్రౌండర్ ఆత్మవిశ్వాసం అవసరం. మొత్తానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఇలాంటి ఊహించని మలుపులు. ఇక్కడే మీ అభిప్రాయం ముఖ్యం. మీరు ఏమనుకుంటున్నారు? సంజుకు జడేజా సరైన నిర్ణయమేనా? ఈ ట్రేడ్ వల్ల ఏ జట్టు ఎక్కువగా లాభపడుతుంది, ఏ జట్టుకు నష్టం? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.